హాయ్ అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు రామబ్రహ్మం గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ టీడీపీ ఎమ్మెల్సీ 3 ఎమ్మెల్సీల్లో 2 ఎమ్మెల్సీ ఏమో బీసీ వర్గాలకి, 1 ఎమ్మెల్సీ ఏమో ఎస్సీ వర్గానికి ఇచ్చారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? తెలుగుదేశం పార్టీకి ఆ వర్గాల పట్ల ఎంత గౌరవం ఉందో, అంకిత భావం ఉందో ఇది స్పష్టం చేస్తుంది. మీకు ఉత్తరాంధ్ర నుంచి కావలి గ్రీష్మ ఆమెను ఎంపిక చేశారు. శ్రీకాకుళం ఉత్తరాంధ్ర కింద వస్తుంది కోట. వారి తల్లి ప్రతిభాభారతి గారు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీ స్పీకర్గా చేశారు ఆమె. గ్రీష్మ గారు తాతగారు జస్టిస్ పున్నయ్య గారు విద్యార్థుల కుటుంబం, తెలుగుదేశం పార్టీకి నమ్మకమైన కుటుంబం. ఆ వర్గాలకి, ఆ ప్రజలకి వీళ్ళైతే న్యాయం చేస్తారన్న ఉద్దేశంతో చిన్న వయసు ఆమెను ఎన్నుకోవడం జరిగింది. పార్టీకి లాయల్గా ఉండటంతో పాటు ఆ వర్గాలకి తనైతేనే న్యాయం చేయగలుగుతుంది. ఇంతకుముందు మిగతా వైసీపీ పార్టీలో మీరు చాలా మంది చూసుంటారు. జగన్ రెడ్డి ఇవ్వటమే కానీ పదవులు ఆ ఇచ్చిన వాళ్ళు ఎవరో సరిగ్గా ఆ వర్గాల న్యాయం చేసిన పాపన పోలా. అవన్నీ దృష్టిలో పెట్టుకుని తనైతే న్యాయం జరుగుతుంది, మంచిగా చేస్తుందన్న ఉద్దేశంతో ఆమెకి ఇచ్చారు. ఇక కోస్తాంధ్రలో బేజా రవిచంద్ర యాదవ్, ఆయన కూడా పార్టీకి లాయలిస్ట్, పార్టీకి నమ్మకమైన వ్యక్తి. పూర్వం కాకపోయినా గత 10-15 ఏళ్ళని చూస్తే ఆయన పార్టీకి ఎలాంటి సేవలు చేశాడో, పార్టీకి అండగా ఎలా ఉన్నాడో చూస్తూనే ఉన్నాం. కోటాలో బీసీ కోటాలో ఆయనకి ఇచ్చారు. ఇంకొకటి బీటీ నాయుడు గారికి కర్నూలు జిల్లా బోయ సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గంలో ఆయన చేసిన సేవలను గుర్తుపెట్టుకుని ఇది సెకండ్ టైం ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వటం. పూర్వం కూడా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు, కంటిన్యూషన్ మళ్ళీ ఇప్పుడు ఆయనకే ఇచ్చారు. ఆ సామాజిక వర్గం అభివృద్ధి కోసం ఆయన పాటుపడే విధానం చూసి, ఆయన క్రమశిక్షణ చూసి మరోసారి ఆయనకు అవకాశం ఇచ్చారు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ బీసీల పట్ల ఎలా ఉంటుందనేది రాష్ట్రానికి స్పష్టంగా చూపించింది. గత పాలనలో జగన్మోహన్ రెడ్డి హయాంలో మీరు చూసుకుంటే ఏ వర్గానికి ఇవ్వాల, అన్నీ తన సొంత మనుషులకు ఇచ్చుకున్నాడు. ఎక్కడ చూసినా రెడ్డి. సరే, రెడ్డి అని కాకపోయినా తనకు ఉపయోగపడే వాళ్ళకి, తను దోచుకుంటాకి అండగా ఉండే వాళ్ళకి మాత్రం ఇచ్చుకున్నాడు. అక్కడ రెడ్డి ఇంకోటి అనే సమస్య కాదు. ఆ రెడ్డిలకు కూడా, ఆ కులానికి కూడా ఆయన న్యాయం చేసింది ఏమీ లేదు. తనకు ఉపయోగపడతారనుకుంటే తప్ప ఆ సామాజిక వర్గంలో కూడా ఎవరికి ఇవ్వగలరు జగన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం లేదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినా కూడా తెలుగుదేశం పార్టీనో అలాంటి అవకాశాలు లేకుండా సామాజిక సమతుల్యత పాటిస్తూ 3 పక్కల రాష్ట్రానికి ఉన్న 3 ప్రాంతాల నుంచి 2 బీసీలకి 1 ఎస్సీ మహిళకి ఇవ్వడం జరిగింది. దీన్ని వాళ్ళ ప్రజలు హర్షిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఎంపిక జరిగిందో ప్రజలు హర్షిస్తున్నారు. 2 స్థానాలు, 5 స్థానాల్లో 3 స్థానాలు తెలుగుదేశం పార్టీ తీసుకుంది. 2 బీసీలకు 1 ఎస్సీకి ఇచ్చింది. అలాగే జనసేనకు 1 ఇవ్వడం జరిగింది, బీజేపీకి కూడా 1 ఇవ్వడం జరిగింది. సరే, ఆ పార్టీలతో తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకపోయినా వాళ్ళు ఎవరికి పదవులు ఇచ్చుకున్నా వాళ్ళు కూడా ఆ 2 పార్టీలు కూడా న్యాయం చేసిందనే చెప్పుకోవాలి. సార్ అలాగే మరి ఉన్న 3 కూడా 1 ఎస్సీకి 2 బీసీలకి ఇచ్చారు కదా, మరి ఉన్నత వర్గానికి 1 కూడా ఇవ్వలేదు కదా, మరి ఏదైనా క్లాష్ వస్తాయంటారు? ఉన్నత వర్గానికి ఇవ్వటం అంటే మనం గతంలో గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో 2 ఓసీలకి ఇచ్చారు, 2 గెలిచారు. ఆ 2 కూడా కూటమి కిందగా వస్తాయి కదా. ఇంకా ఉన్నత వర్గం లేని వర్గం ఇది తేడా సంబంధం ఏముంది? మీకు న్యాయం జరగాల, సమన్యాయం జరగాల, సమతుల్యత పాటించుకోవాలి, రాష్ట్రాన్ని మొత్తాన్ని చూసుకోవాలి. ఇక్కడ ఒక కులమో ఒక ప్రాంతమో కాదు కదా. 2 ఓసీలకు ఇచ్చారు, 2 గెలిచారు పట్టభద్రుల ఎన్నికల్లో. ఇప్పుడు 3 అవకాశం వచ్చింది. 3లో 2 బీసీలకి 1 ఎస్సీకి ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ సక్రమంగా న్యాయమే చేసింది. ఇక్కడ ఎవరికి అన్యాయం జరిగింది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ డెసిషన్. అంటే కూటమి ప్రభుత్వానికి మొత్తం 5 ఎమ్మెల్సీలు, అందులో 2 ఏమో అంటే 1 జనసేనకి, 1 ఏమో బీజేపీకి, 3 ఏమో టీడీపీకి. సో చూస్తుంటే అన్యూన్యతగా కలిసే ఉంటున్నారు. మరి ఫ్యూచర్లో కూడా ఇలాగే కలిసి ఉండే అవకాశం ఉందంటారా? కేవలం ఇలాగనే కాదు, ఎమ్మెల్సీ విషయంలో కూడా. తప్పకుండా. మొన్నే పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు అసెంబ్లీ సాక్షిగా, ఈ కూటమి ప్రభుత్వం ఇంకో 10 సంవత్సరాలు పరిపాలన చేస్తుంది, కలిసే ఉంటాం, చిన్న స్పర్ధలు ఉన్నా సర్దుకుపోతాం అని ఆయన ప్రకటన. కుటుంబంలో అనేది కుటుంబంలో చిన్న స్పర్ధలు వస్తే ఎట్లా సర్దుకుపోతాం, అట్లా కూటమిలో కూడా చిన్న వచ్చిన సర్దుకుపోతాం, ఇబ్బంది ఏమీ లేదు. ఆ వైసీపీ చేసే ఫేక్ ప్రచారాలు నమ్మబాకండి, వాటి గురించి పట్టించుకోబాకండి. మా దృష్టి అభివృద్ధి మీదే. మా మధ్యలో ఎవరెన్ని పొరపచ్చాలు తీసుకొచ్చే ప్రయత్నం చేసినా జరిగే పని కాదు. కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరం నడుస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. అట్లాగే బీజేపీ నాయకులు కూడా ఎక్కడ ఏం మాట్లాడలేదు కదా. కేంద్రానికి చంద్రబాబు గారు ఎంత మద్దతు ఇస్తున్నారో రాష్ట్రానికి కూడా కేంద్రంలో బీజేపీ అంతే మద్దతు ఇస్తుంది. ఓవరాల్గా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. 2 చోట్ల 2 ప్రభుత్వాలు కలిసి పనిచేసుకోవడం వల్లనే వాళ్ళ రాష్ట్రం అభివృద్ధి దిశగా పరిగెడుతుంది. చూస్తూనే ఉన్నాం కదా మనం, వస్తున్న కార్యక్రమాలు, పరిశ్రమలు, ఆ ఫండింగ్ కూడా చూస్తున్నాంగా. సో అంటే సార్
అంతకుముందు కూడా బాబు గారు దిగువ ఉన్న వర్గాల వారికి చాలా అండదండగా ఉన్నారు. సో అదే కంటిన్యూ చేస్తూ వచ్చారు కదా ఇంతకాలం కూడా. మరి బడుగు బలహీన వర్గాలపై ఆయనకున్న ప్రేమ గురించి మీరేమంటారు? ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్ గురించి. అదే మీరు అట్లా చూస్తే ప్రతిభా భారతి గారు ఎస్సీ సామాజిక వర్గం వారిని స్పీకర్గా చేశారు. చక్కగా ఆవిడ సభను చక్కగా నడిపింది. అలాగే బాలయ్య గారిని పార్లమెంట్ స్పీకర్గా చేశారు. ఆయన కూడా అద్భుతంగా ఆయన పనితీరు కనపరిచాడు. ఆ వర్గాల పట్ల చంద్రబాబు గారికి ఉన్న ఇష్టాన్ని, నమ్మకాన్ని ఆయన ఈ రకంగా చూపించుకున్నారు కదా. మీకు అనేక మంది ఎస్టీ, ఎస్సీ, బీసీలకు చెందిన అనేక మంది రాజకీయ నాయకులు ప్రోత్సహించి చంద్రబాబు నాయుడు గారే. తెలుగుదేశం పార్టీ పుట్టిందే ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం. బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకటే. పార్టీ పెట్టిన కాడి నుంచి ఆ వర్గాలకు ఎలా అండగా ఉందో చూస్తూనే ఉన్నాం. ఆ వర్గాల్లో కొన్ని వేల మంది నాయకుల్ని తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదే. ఎన్టీ రామారావు ఏదైతే ఆ బలహీన వర్గాలకి రాజకీయంగా అండగా ఉండాలన్న ఉద్దేశంతో 20% రిజర్వేషన్ కల్పించారో స్థానిక సంస్థల ఎన్నికల్లో, తదుపరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని 34% తీసుకొచ్చి కొన్ని వేల మంది తయారు చేశారు నాయకులుగా. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఆ 34 నుంచి 20% తీసుకొచ్చాడు. సుమారుగా 3-4 వేల మంది యువ నాయకులను కోల్పోయింది రాష్ట్రం. ఏ పార్టీ అయినా కానివ్వండి, సుమారుగా 3-4 వేల మంది బీసీ యువ నాయకులను కోల్పోయింది. అదే కంటిన్యూడ్ అయితే మీకు ఇంకా 3-4 వేల మంది నాయకులు తయారై ఉండేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆ రిజర్వేషన్లు పెంచి చట్టసభల్లో కానివ్వండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి, ఆ 34% స్థానిక సంస్థలు అంటే ఆయన చేతిలో కాబట్టి తీసుకొచ్చేస్తాడు, ఇబ్బంది ఏమి ఉండదు. చట్టసభల్లో కూడా తీవ్ర కృషి చేస్తున్నారు ఆయన. సరే, అంటే జగన్ గారు ఫీజు పోరు అని చెప్తున్నారు కదా, మరి దానికి మీరేమంటారు? ఫీజు పోరు అన్నాడు. తను ఓడిపోయిన దగ్గర నుంచి మొదలుపెట్టాడు. ఇది 4వసారి అనుకుంటా పోస్టర్లు వేయటం. పోస్టర్లు అంటే ఖర్చుతో కూడిన వ్యవహారం కాదు కాబట్టి వాట్సాప్లో, ఫేస్బుక్లో పోస్టర్లు తయారు చేసే యాప్స్ వచ్చినాయి కాబట్టి ఫ్రీ కాబట్టి చేపించుకుని తిరుగుతున్నాడు పోస్టర్లు వేసుకొని. నిజంగా ఫీజు పోరు చేసే ధైర్యం కానీ దమ్ము కానీ ఉంటే మొదటిసారి ప్రకటించినప్పుడు చేసేవాడు. ఇప్పుడు ఫీజు పోరు మీద పోరుబాటు చేయడానికి కారణం ఉండాలి కదా. నువ్వు ఆ వర్గాలకి ఫీజు రియంబర్స్మెంట్ కింద ఏదైతే నువ్వు బకాయిలు ఉన్నావో సుమారుగా 4,300 కోట్లు బకాయిలు పెట్టి పారిపోయాడు. నువ్వు ఏ ముఖం పెట్టుకుని ఫీజు పోరు చేస్తావు? 2024 జనవరి తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ వచ్చిన తర్వాత సుమారుగా 800 కోట్లు బకాయిలు తీర్చాడు ఆయన. పిల్లలకు సర్టిఫికేట్ లేకపోతే ఆ సర్టిఫికేట్లు ఆ కాలేజీలతో, స్కూల్స్తో మాట్లాడి ఆయన ఒప్పించి సర్టిఫికేట్లు ఇప్పించే ప్రయత్నం చేశాడు 10 లక్షల మందికి. అంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్ చంద్రబాబు నాయుడు పాలన కంటిన్యూగా ఇచ్చేవారు. ఎలా జరిగేది? అది ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా కాలేజీకో, స్కూల్స్కి వెళ్ళేది. విద్యార్థులకు పరీక్షలు రాయడానికి ఆటంకం ఉండేది కాదు, సర్టిఫికేట్కి ఇబ్బంది ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఏం చేశాడు? ఆ స్కీమ్లో కూడా స్కామ్ చేసే ఉద్దేశంతో తల్లి దేవుని అని పెట్టాడు. పెట్టి ఎన్నిసార్లు ఇచ్చాడు? 5 సంవత్సరాల్లో 4 సార్లు 5 సార్లు ఇచ్చుంటాడు. ఆ 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 2 విడతలు అనుకుంటా. ఎన్నికలు ఏం చెప్పాడు? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నాడు. భారతిరెడ్డి గారు ఏం చేసింది? కొట్టి మరీ చెప్పింది అందరినీ. పులివెందుల ఎన్నికల్లో తిరుగుతా ఆవిడ కొట్టి మరీ చెప్పింది, నీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి జగనన్న ఇస్తాడు నీ పిల్లల్ని చదివించుకోవడానికి అని చెప్పి. గెలిచినాక ఏం చేశారు? ఇంటికి ఒకటే పరిమితం చేశాడు. ఆ ఒకటిలో కూడా 15,000 స్కీమ్ 15,000 అది. దాంట్లో 2,000 స్కామ్. 2,000 కట్ చేసుకుని 13,000 ఇచ్చారు కదా, మీ అందరికీ తెలుసు కదా. ఇంకా ఆయన చేసింది ఏముంది అక్కడ? వాడు సిగ్గు లేకుండా ఫీజు పోరని ఎట్ట మాట్లాడతాడు? అంటే ఇప్పుడు ఆ ఫీజు పోరని కాకుండా యువత పోరని మొదలుపెట్టాడు ఏదో కొత్తగా. యువత పోరు అంట. దేనికి యువత పోరు? అంటే నువ్వు ఎగ్గొట్టిన డబ్బులు కూటమి ప్రభుత్వం కడుతుంది కాబట్టి పోరు చేస్తావా? అదే కదా అడగాల్సింది ప్రజలు. కానీ ఇప్పుడు ఆ పార్టీ నాయకులు ఏం చేయాలి? జగన్ రెడ్డి ఇంటి ముందుకెళ్ళి ధర్నాలు చేయాలి. నువ్వు ఇవ్వలేకపోయావు, నువ్వు ఎగ్గొట్టి పారిపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అప్పులను తీరుస్తున్నారు, మనం ఎట్లా మాట్లాడతామని చెప్పి వాళ్ళు నిలదీయాలి. ఆ నిలదీయకుండా సిగ్గు లేకుండా వాళ్ళకి యువత పోరండి మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ యువత రేపు తిరగబడి తరిమి కొట్టేదాకా అక్కడ చేస్తూ ఉంటారు వాళ్ళు. థ్యాంక్ యూ.